హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా ఈ వీడియోలో. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవంటిని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి ఆయిల్లో కలుపుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనము ఫస్ట్ చికెన్ని కడిగి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేయాలి. చికెన్ మొత్తం యాడ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా చికెన్కి కారం, ఉప్పు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అలాగే రోటికైనా రైస్కైనా చాలా బాగుంటుంది. 1 లెమన్ కూడా యాడ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వలన. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి లాస్ట్కు కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.